ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో పొంగుతున్న వాగుల దగ్గర పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎవరిని పొంగే వాగుల వైపు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యటన చేస్తున్నారు. మనం చూడవచ్చు. సార్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడెక్కడ అలర్ట్గా చేశారు ప్రజలను? మీరు ఎక్కడెక్కడ పర్యటించారు? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మంగాపేట్ అండ్ ఏటూరు నగరం మండల్లో మార్నింగ్ నుంచి చాలా బాగా వర్షం పడింది. తో మంగాపేట్ అండ్ ఏటూరు నగరం కొన్ని ఏరియాస్లో రోడ్ మీద వాటర్ వచ్చినాయి. తో అప్పుడే నేను బ్యారికేడ్స్, మన లోకల్ పోలీస్ వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారు అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ డ్యూటీ 24 hours నేను చెప్పాను డ్యూటీ కోసం. తర్వాత కన్నాయిగూడెం రూట్ నుంచి అక్కడ కూడా వాటర్ వచ్చింది, అది కూడా ఓపెన్. దీని తర్వాత మన వేరే ఎక్కువ పరిస్థితి అయితే అది కూడా ప్రిపరేషన్ నడుస్తుంది. DDRF టీమ్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఉంది అండ్ NDRF టీమ్స్ కూడా ఉంది. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ మన దగ్గర మొత్తం ఎక్విప్మెంట్స్, లైఫ్ జాకెట్స్, బోట్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ రీహాబిలిటేట్ ది